హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈరోజు ఈ వీడియోలో అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేసి మనకి పేపర్లో అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి దగ్గర అంగన్వాడీ హెల్పర్స్ కానివ్వండి, టీచర్స్ కానీ వేకెన్సీస్ ఉంటాయి. మొత్తం వేకెన్సీస్ 14,000 వరకు ఉన్నా కూడా మనకి ఎంత రిక్రూట్ చేస్తారని తెలియదు. అప్రాక్సిమేట్లీ ఒక 12,000 వేసుకున్నా కూడా ఈ 12,000లో 7,000 పోస్టుల వరకే అంగన్వాడీ హెల్పర్లే. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ హెల్పర్స్కి అయితే కంపల్సరీగా కేంద్రం ఇచ్చిందన్నమాట. ఇది ఎందుకంటే ఇంతకుముందుకు 10th 7th ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు. బట్ ఇప్పుడు అట్లా కాదు, కంపల్సరీగా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక అంగన్వాడీ టీచర్లకైతే ఇంటర్మీడియటే. నెక్స్ట్ దీంట్లో కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది. అయితే దీంట్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఎట్లా ఏంటి అంటే, ఫర్ సపోజ్ అంగన్వాడీ నోటిఫికేషన్లో మీరు మ్యారీడ్ అయినరు, ఓకే. సో మ్యారీడ్ అయితే మీ అత్తగారి ఇంటి దగ్గర అప్లికేషన్ చేసుకుంటేనే అప్లికేషన్ చెల్లుబాటు అవుతుంది. అమ్మగారి ఇంటి దగ్గర చేస్తే చెల్లుబాటు కాదు. ఇప్పుడు కరీంనగర్, జగిత్యాల అట్లా మీ అత్తగారి జిల్లా, మీ అత్తగారి ఊరు ఏదైతే ఉంటుందో ఆ అత్తగారి ఊర్లో నుండి మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ చాలామంది డీటెయిల్స్ మార్చుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. డీటెయిల్స్ అయితే మార్చుకోండి, బట్ సర్నేమ్ మార్చుకున్నారనుకోండి మీకు ఏంటిదంటే రేపు ఫ్యూచర్లో ఏమైనా జాబ్స్కి దానికి దీనికి ప్రాబ్లం అవుతుంది. సో సర్నేమ్ అయితే మార్చుకోకండి. మీ స్టడీ సర్టిఫికేట్స్ మీద ఎట్లుందో అట్లనే పెట్టుకోండి. ఇంకొకటి ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే, వీడియోస్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఉంటుందంట. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఎంతైనా కూడా దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో వచ్చిన మార్క్స్ని బేసిస్ చేసుకొని మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో త్వరలోనే మనకి జిల్లాల వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను, ఒకసారి చూడండి. త్వరలో అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ. చిన్నారులకి పోషకాహార లోపం ఉంటుంది కదా, దాన్ని అధిగమించడానికి అనేసి ఈ పథకం అయితే చేపడతారంట. అందులో అందించే మెన్యూ మొత్తం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో నిర్వహించి మేధోమదన సదస్సులో మంత్రి అయితే పాల్గొన్నారు. అక్కడ అంగన్వాడీలకు వచ్చే గర్భిణీలకు కూర్చోవడానికి ఇబ్బంది పడకుండా కేంద్రాలలో బెంచ్లు కూడా ఏర్పాటైతే చేస్తామనేసి తెలియజేస్తున్నారు. ఇట్లాంటివి పెడితే చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ అట్లాంటి పిల్లలు అందరూ అంగన్వాడీస్కే వెళ్తారు కాబట్టి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ గ్రోత్ బాగుంటుందని ఇప్పటికే ఆల్రెడీ ఒక స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేసిండ్రు. కౌమార దశలో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అందించడానికి చిక్కీస్ అట్లాంటివి కూడా. ఇక నెక్స్ట్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, మహిళలకు గుడ్ న్యూస్, అంగన్వాడీ కేంద్రాలలో భర్తీకి మోక్షం. ఉమ్మడి జిల్లాలలో 1000 వేకెన్సీస్ అని ఒక జిల్లాది పేపర్ అన్నమాట ఇది. కరీంనగర్లో అంగన్వాడీ కేంద్రాలు అండ్ అలాగే టీచర్లు, హెల్పర్లు అంగన్వాడీ కేంద్రాలు అయితే 700 కంటే ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే పెద్దపల్లిలో కూడా అంతే ఉన్నాయి, 700 కంటే ఎక్కువనే ఉన్నాయి. రాజన్న సిరిసిల్లలో 597, జగిత్యాలలో అయితే బాగున్నాయి, ఇంకా 1000 దాకా ఉన్నాయి. సో దీంట్లో హెల్పర్స్ 917 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక టీచర్లు అయితే 40-50 అట్లా ఉన్నారు. బట్ ఏదైనా కూడా ఒక మంచి అవకాశం మహిళలకైతే ఇది నిజంగా గుడ్ న్యూసే, అంగన్వాడీ నోటిఫికేషన్ వస్తే మాత్రం.